ఏమని ఇచ్చారు? పెళ్ళి అయిపోద్ది, శోభనం అయిద్ది, శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు. ఎవరో అడిగారట, ఎవరో తెలీదు, ఆయన పేరు కూడా చెప్పలేదు. ఈయన అన్నడట, ఏంటి ఉద్యోగాలు ఎందుకు రాలేదంటే పెళ్ళి అయిపోద్ది, పెళ్ళి అయిపోయిన పిల్లలు పుట్టేస్తారా అన్నడట. ఎవరన్నారో ఎవరికి తెలియదు. అయితే కోడిగుడి మంత్రి గారిని ఎలాగా మ్యానిపులేట్ చేసి అది నారా లోకేష్ గారిని అవమానకరంగా మాట్లాడడానికి ఎలా ప్రయత్నిస్తాడో మనం చూద్దాం. శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారని అడిగాడు. మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా. ఏమడిగాను? నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడో బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు, సార్ ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా, ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డి పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నా. మరి నేను చెప్పింది నేను తప్పుందా? అప్పటి నుంచి నన్ను గుడ్డి అమర్నాథ్ అని పిల్లలు మొదలుపెట్టారు. మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేష్ ఇక్కడ నువ్వు కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నావు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని కోడిగుడ్డు జగన్ గారు అని అనలేదు కదా. ఇక్కడ అమర్నాథ్, నీకు ఇంకా చిన్నతనం పోలేదు, పసి వయసు ఇంకా పోలేదు, కాబట్టి నీకు క్లియర్గా చెప్తున్నాను. నువ్వు అన్నావు కాబట్టి నిన్నే అన్నారు. ఇప్పుడు ఒకవేళ నేను ఎవరైనా నీకు కౌంటర్ ఇచ్చారనుకో, నువ్వు అనాల్సింది ఎవరిని? వాళ్ళని అనాలి. లోకేష్ గారిని ఎందుకంటావు? అంటే లోకేష్ గారి దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పట్టుకోవడానికి ఇంకా ఏ తప్పుడు మాటలు దొరక్క ఊళ్ళో ఎవరు ఏం చేసినా ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతుందండి. ఎక్కడెవడో యాక్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడెవడో రాయింది అనుకుని పడిపోతే నారా లోకేష్ గారు. ఇదే బతుకు అయిపోయిందండి వీళ్ళకి. వాళ్ళు దాని దీనికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి ఆ రోజు నిన్ను అడిగారు, నువ్వు అడిగినప్పుడు ఎలా చెప్పాలి? ఏమంటే ఇదిగో ఇన్ని ఎంఓఏలు చేసుకున్నాం, ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చాం, పలానా ఇగో ఇన్ని ఇండస్ట్రీలు గ్రౌండ్ అయ్యాయి, అక్కడ ఆల్రెడీ వర్క్ మొదలైంది, ఇగో పలానా ఇండస్ట్రీ నుంచి ఇంత ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉంది, పలానా ఇండస్ట్రీ ఇగో ఈ సంవత్సరం తర్వాత అది కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయితే ఇన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇది కదా నువ్వు చెప్పాలి. అది వదిలేసి కోడిగుడ్డుని పెడుతుంది కానీ లేకపోతే కోడిని పెట్టదు కదా అంటే మరి నవ్వులు పాలు అయిపోతే ఏం చేస్తావు? దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఇవాళ లోకేష్ గారినే బుర్ర చల్లేద్దామని ఈ తప్పుడు ప్రయత్నాలే మిమ్మల్ని మంత్రులుగా చేసిన వాళ్ళని కూడా ఈరోజు ఎమ్మెల్యే కూడా అవనివ్వలేదు. ఆయన కూడా చాలా బాధపడుతూ వచ్చాడు, నన్ను కోడిగుడ్డు మంత్రి అన్నారు, నన్ను కోడిగుడ్డు మంత్రి అన్నాడు. అతను బాధ్యత ఉంటే నాకే గుండె దొరికిపోతుంది. ఒక ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు, మంత్రి చేశాడు కానీ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 8 లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్తున్నాడు నిన్న. ఈరోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా, మీరు అన్నీ వచ్చేస్తా అన్నారు కదా, ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ పాయింట్ కరెక్ట్గా నోట్ చేయండి. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారట. పెట్టుబడులు వచ్చిన వెంటనే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్లో ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేది, కానీ స్టార్ట్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఏంటి? లోకేష్ గారు ఇచ్చిన హామీ ఏంటి? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాం. 5 సంవత్సరాలు చూడండి, వెయిట్ చేయండి. 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది. అప్పుడు మాట్లాడండి. ఒకవేళ తక్కువ అయితే మీరు జనాన్ని నమ్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అప్పుడేందుకు కంగారు? సంవత్సరం కదా అయింది. మీరు చేసిన నాశనానికి మీరు అడిగే కమిషన్లకి ఇక్కడికి ఏ ఇండస్ట్రియలిస్టులు వచ్చేవాడు కాదు. బద్దులాడి బామాలి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మొదలైంది కదా. 5 సంవత్సరాల తర్వాత కదా మీరు ఈ హామీ గురించి అడగాల్సింది. మధ్యలో కంగారెడ్డి కోడిగుడ్డు మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఎందుకు కంగారు పడి కాలు దుక్కున్నారు? గుడ్డు ఖర్చు చెప్తే నేను తప్పు, నువ్వు శోభనం ఖర్చు చెప్తే నువ్వు తప్పు కాదా? ఈ రోజు నుంచి నువ్వు శోభనం పెళ్ళికొడు లోకేష్ అని పిలుస్తావు. నేను ఆయన మగోడైనా నువ్వు పిలువు, మీకేముంది? అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడిన వ్యక్తులు మీరు. అంతకన్నా దారుణమైన మాటలే తట్టుకుని నిలబడి గుండేది, అంతకన్నా దారుణమైన అవమానాలనే తట్టుకుని నిలబడి ఇప్పుడు ఒక్కొక్కడికి చొక్కలు చూపిస్తున్నా గుండేది. నువ్వు ఏదో మళ్ళీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతానంటే ఆయన భయపడిపోయి రకమా? పద్ధతులు మార్చుకోండి, కొంచెం డిగ్నిఫైడ్గా మాట్లాడడం నేర్చుకోండి. నిన్ను కోడిగుడ్డు అమర్నాథ్ అన్నారు తప్ప అలాంటి నీచమైన మాటలు ఉపయోగించలేదు. కానీ మీ పార్టీకి ఇది పేటెంట్. బూతులు మాట్లాడడం, ఈ శోభనాల గురించి మాట్లాడడం, పిల్లల గురించి మాట్లాడడం, పుట్టుకల గురించి మాట్లాడడం, వాళ్ళకు పుట్టారు వీళ్ళకి పుట్టారు అని ఇది మీ పార్టీకి పేటెంట్ ఉంది. ఏమని ఇచ్చారు?
పెళ్లి అయిపోద్ది, శోభనం అయిద్ది, శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు. ఎవరో అడిగారట, ఎవరో తెలీదు, ఆయన పేరు కూడా చెప్పలేదు. ఈయన అన్నడట ఏంటి ఉద్యోగాలు ఎందుకు రాలేదంటే పెళ్ళి అయిపోద్ది, పెళ్ళి అయిపోయిన పిల్లలు పుట్టేస్తారా అన్నడట. ఎవరన్నారో ఎవరికి తెలియదు. అయితే కోడిగుడి మంత్రి గారిని ఎలాగా మ్యానిపులేట్ చేసి అది నారా లోకేష్ గారిని అవమానకరంగా మాట్లాడడానికి ఎలా ప్రయత్నించాడో మనం చూద్దాం. శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు. మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా. ఏమడిగాను? నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడో బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు, సార్ ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా, ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నా. మరి నేను చెప్పింది నేను తప్పుందా? అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ అని పిల్లలు మొదలుపెట్టారు. మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేష్ ఇక్కడ నువ్వు కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నావు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని కోడిగుడ్డు జగన్ గారు అని అనలేదు కదా. ఇక్కడ అమర్నాథ్, నీకు ఇంకా చిన్నతనం పోలేదు, పసి వయసు ఇంకా పోలేదు, కాబట్టి నీకు క్లియర్గా చెప్తున్నాను. నువ్వు అన్నావు కాబట్టి నిన్నే అన్నారు. ఇప్పుడు ఒకవేళ నేను ఎవరైనా నీకు కౌంటర్ ఇచ్చారనుకో, నువ్వు అనాల్సింది ఎవరిని? వాళ్ళని అనాలి. లోకేష్ గారిని ఎందుకంటావు అంటే లోకేష్ గారి దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పట్టుకోవడానికి ఇంకా ఏ తప్పుడు మాటలు దొరక్క ఊళ్ళో ఎవరు ఏం చేసినా ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతుందండి. ఎక్కడో ఎవడో యాక్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడో ఎవడో రాయింది అనుకుని పడిపోతే నారా లోకేష్ గారు. ఇదే బతుకు అయిపోయిందండి వీళ్ళకి. వాళ్ళు దీనికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి ఆ రోజు నిన్ను అడిగారు, నువ్వు అడిగినప్పుడు ఎలా చెప్పాలి? ఏమంటే ఇదిగో ఇన్ని ఎంఓఏలు చేసుకున్నాం, ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చాం, పలానా ఇగో ఇన్ని ఇండస్ట్రీలు గ్రౌండ్ అయ్యాయి, అక్కడ ఆల్రెడీ వర్క్ మొదలైంది, ఇగో పలానా ఇండస్ట్రీ నుంచి ఇంత ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉంది, పలానా ఇండస్ట్రీ ఇగో ఈ సంవత్సరం తర్వాత అది కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయితే ఇన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇది కదా నువ్వు చెప్పాలి. అది వదిలేసి కోడిగుడ్డుని పెడుతుంది కానీ లేకపోతే కోడిని పెట్టదు కదా అంటే మరి నవ్వులు పాలు అయిపోతే ఏం చేస్తావు? దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఇవాళ లోకేష్ గారి మీద బుర్ర చల్లేద్దామని ఈ తప్పుడు ప్రయత్నాలే మిమ్మల్ని మంత్రులుగా చేసిన వాళ్ళని కూడా ఈరోజు ఎమ్మెల్యే కూడా అవనవలేదు. ఆయన కూడా చాలా బాధపడుతూ వచ్చాడు, నన్ను కోడిగుడ్డు మంత్రి అన్నారు, నన్ను కోడిగుడ్డు మంత్రి అన్నాడు. అతను బాధ్యత ఉంటే నాకే గుండె దొరికిపోతుంది. ఒక ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు, మంత్రి చేశాడు కానీ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 8 లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్తున్నాడు నిన్న. ఈరోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా, మీరు అన్నీ వచ్చేస్తా అన్నారు కదా, ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ పాయింట్ కరెక్ట్గా నోట్ చేయండి. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారట. పెట్టుబడులు వచ్చిన వెంటనే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్లో ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేది, కానీ స్టార్ట్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఏంటి? లోకేష్ గారు ఇచ్చిన హామీ ఏంటి? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాం. 5 సంవత్సరాలు చూడండి, వెయిట్ చేయండి. 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది. అప్పుడు మాట్లాడండి. ఒకవేళ తక్కువ అయితే మీరు జనాన్ని నమ్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అప్పుడేందుకు కంగారు? సంవత్సరం కదా అయింది. మీరు చేసిన నాశనానికి మీరు అడిగే కమిషన్లకి ఇక్కడికి ఏ ఇండస్ట్రియలిస్టులు వచ్చేవాడు కాదు. బద్దులాడు బామాలి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మొదలైంది కదా. 5 సంవత్సరాల తర్వాత కదా మీరు ఈ హామీ గురించి అడగాల్సింది. మధ్యలో కంగారెడ్డి కోడిగుడ్డు మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఎందుకు కంగారు పడి కాలు దుక్కున్నారు? గుడ్డు ఖర్చు చెప్తే నేను తప్పు, నువ్వు శోభనం ఖర్చు చెప్తే నువ్వు తప్పు కాదా? ఈ రోజు నుంచి నువ్వు శోభనం పెళ్ళికొట్టు లోకేష్ అని పిలుస్తావు. నేను ఆయన మగోడైనా నువ్వు పిలువు, మీకేముంది? అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడిన వ్యక్తులు మీరు. అంతకన్నా దారుణమైన మాటలే తట్టుకుని నిలబడి గుండేది, అంతకన్నా దారుణమైన అవమానాలనే తట్టుకుని నిలబడి ఇప్పుడు ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తున్నా గుండేది. నువ్వు ఏదో మళ్ళీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతానంటే ఆయన భయపడిపోయి రకమా? పద్ధతులు మార్చుకోండి, కొంచెం డిగ్నిఫైడ్గా మాట్లాడడం నేర్చుకోండి. నిన్ను కోడిగుడ్డు అమర్నాథ్ అన్నారు తప్ప అలాంటి నీచమైన మాటలు ఉపయోగించలేదు. కానీ మీ పార్టీకి ఇది పేటెంట్. బూతులు మాట్లాడడం, ఈ శోభనాల గురించి మాట్లాడడం, పిల్లల గురించి మాట్లాడడం, పుట్టుకల గురించి మాట్లాడడం, వాళ్ళకు పుట్టారు వీళ్ళకి పుట్టారు అని ఇది మీ పార్టీకి పేటెంట్ ఉంది.